ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఎలా ఉండబోతోంది? మేషరాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరిణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మనకు మేషరాశిలోకి వస్తాయి. అయితే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే ఇందులో గురువుతో పాటు బుధుడు కలిసి ఉండడం, బుధుడు వక్రీకరించడం, అంటే మీనం వైపుకి అనే ప్రయాణం జరుగుతోంది. అలాగే ఇక్కడ వ్యయస్థానంలో రాహు యొక్క సంచారము, ఇవన్నీ కూడా కొంత శుభాన్ని కొంత వ్యతిరేకతను ఇవ్వడం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ బుధుడు ఎప్పుడైతే తృతీయాధిపతి అయిన బుధుడు, చతుర్థాధిపతి అయిన షష్టమాధిపతి అయిన బుధుడు ఎప్పుడైతే వక్రీకరించాడో ఇక్కడ కొంత యోగాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కాస్త ఏవైతే వీటి వల్ల ఉండే దోషాలు ఉన్నాయో దోషాలు తగ్గడం అనేది జరుగుతుంది. ఇక్కడ అంటే మనకి శుభ ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి ఈ వక్రీకరణ వల్ల. అలాగే ఇక్కడ ముఖ్యంగా ద్వితీయాధిపతి ధనాధిపతి వాక్కారకుడైన శుక్రుడు కూడా వీళ్ళకి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శుక్రుడు కూడా వీళ్ళకి ఈ ఉచ్చస్థానంలో, అంటే ఏ స్థానమైనా కూడా ఆయనకి అది ఉచ్చస్థితి కాబట్టి ఉచ్చస్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సహజంగా ద్వితీయాధిపతి ధనకారకుడు, అలాగే విదేశానికి కూడా కారకుడు కాబట్టి విదేశాలకు కారకుడు కాబట్టి విదేశీయానం, దూర ప్రయాణాలు, అలాగే ధనయోగము, కుటుంబంతో సంతోషంగా కాలం గడపడం, జీవిత భాగస్వామి విషయాలలో అనుకూలంగా ఉండడం, ఇలాంటివన్నీ శుభ పరిణామాలు, శుభవార్తలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి శుక్రుడు ద్వారా వీళ్ళు పొందడం, మేషరాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అయితే దీంతో ఖర్చులు కూడా ఉంటాయి, లగ్జరీగా ఖర్చు పెట్టే ఖర్చులు కూడా ఉంటాయి. ఉన్నా కూడా వీళ్ళు ఆనందంగా గడపడం అనేది ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్, ఏమైనా భూముల కొనుగోళ్ళు, దాని తర్వాత ఏమో అమ్మకాలు చేసినా ఏం చేసినా అలాంటి విషయాల్లో కూడా వీళ్ళకి అంటే కొనుగోలు అమ్మకాలు రెండింటిలో కూడా వీళ్ళకి లాభం చేకూరడం అనేది ఖచ్చితంగా వీళ్ళకి జరుగుతుంది. అంటే అమ్మాలి కొనాలి అనుకునే వాళ్ళకి. అలాగే సంతాన పరంగా చూసుకున్నప్పుడు కూడా మంచి అనుకూలత ఉంటుంది. అలాగే సత్సంతానం లేదు లేదా ఐవీఎఫ్ల ద్వారా వీళ్ళు వెళ్తున్నారు సంతానం కోసం, అలాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఏదైనా గృహాలు కొనుగోలు చేయడం, లేదా గృహాల్లో మార్పులు, వాహనాల ద్వారా లాభాలు. అంటే ఇప్పుడు ఎవరైనా వాహనాల్ని రెంటెడ్కి తిప్పుతూ ఉంటారు కొంతమంది. అవునవును. సో వాళ్ళకి ఈ మాసం ఆదాయం బాగుండడం ఇలాంటివి కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ ద్వితీయాధిపతి సప్తమాధిపతి ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నారో వీళ్ళకి ఈ సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహం కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహానికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడము ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే చిన్న చిన్న విషయాల్లో కొంత ఎక్కువగా అప్పుడప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, దాన్ని కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. అంటే దానికి సంబంధించిన యోగా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఆ ఒత్తిడి అనేది తగ్గించుకోవడం అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు కుజుడితో ఎప్పుడైతే శని కలిసి ఉన్నాడు, అంటే లాభస్థానంలో శని భగవానుడు ఉన్నాడు, బాగుంది. కానీ ఈ లాభాధిపతితో ఈ యొక్క రాశ్యాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి, అంటే ఈయన అష్టమాధిపతి అలాగే రాశ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఎప్పుడైతే కలిసి ఉన్నాడో కొంచెం శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఎవరైతే సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగామైన ఫలితాలు అనేవి కనబడుతూ ఉంటాయి. అయితే మధ్యలో కూడా వాళ్ళు కాస్త ప్రెషర్ను ఫీల్ అయితే కానీ, అంటే కొద్దిగా శ్రమ పడితే కానీ ఫలితం అనేది కొద్దిగా దక్కడం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి చతుర్థాధిపతి చంద్రుడు కాబట్టి కాస్త కొంచెం చదువు అనేది విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది చూసుకోవాలి. అలాగే పంచమాధిపతి రవి కూడా వీళ్ళకి మొదటంతా వ్యయంలో ఉంటాడు కాబట్టి దాని తదనంతరం అంటే ఇంచుమించు ఏప్రిల్ 14ని మీనంలోంచి మేషంలోకి వస్తాడు కాబట్టి మనకి ఎప్పుడైతే మేషంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చాడో ఈ పంచమాధిపతి కళలు, లలిత కళలు ఇలాంటివి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా యోగదాయకంగా అనుకూలంగా మంచి అవకాశాలు రావడం అనేది ఇక్కడ జరుగుతుందమ్మా. అలాగే వీడు మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నప్పుడు అన్ని రంగాల వారికి కూడా కొద్దిగా శ్రమ ఉంటుంది, ఫలితం అయితే ఖచ్చితంగా వీళ్ళకి దొరుకుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ ఉండడము,
అలాగే వీళ్ళకి ఈ లక్ష్మీ నరసింహస్వామి రోజు చేసుకోవడం ద్వారా, ఎందుకంటే కొంతమంది కొన్ని ఇన్వెస్ట్మెంట్లు అవి పెడుతూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్లు అవి ఒక్కోసారి లాభాన్ని ఇస్తాయి, ఒక్కోసారి నష్టాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నష్ట శాతాన్ని తగ్గించడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే గురు చరిత్ర పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఈ మేష. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.